ఏం చెప్పమంటావు బాబు నాయి అవస్థ. మా నిష్ఠదడితో ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం వచ్చిన తర్వాత శోభనం వల్ల లేదు. అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గట్టగా నిలబడితే హార్న్ కొట్టరా? అవును మరి నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పెళ్ళి నిలబడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. సూపర్. అవ్వాలా? I don't want. హ్యావ్ ఇట్ మ్యామ్, హ్యావ్ ఇట్. చెమటలు పెట్టేస్తానే. మగాడివి కదా, అయ్యగారు అటు నుంచి 10 మంది నరకతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? నలుగురా? పోనీ ఇద్దరిని. పోనీ ఇద్దరిని. ఏమైనా బేరకాలనుకున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడేవాడు? ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. కొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం. ఆఫ్టర్ ఆల్ 1 month పనిచేసినందుకే నీకింత లెదర్ బలిస్తే ఇన్నాళ్ళు నిన్ను పోషించి నాకెంత లెదర్ బలవాలి? చాలా ఊరుకోవయ్యా, నువ్వేం నాకు తేరగా తిండి పెట్టడం లేదు. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ లేకపోతే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి.